Namaskaram. Today, Poultry India, 28th November, ఇవాళ లాస్ట్ డే ఆఫ్ ఎగ్జిబిషన్ అండ్ సౌత్ ఏషియాస్ బిగ్గెస్ట్ పోల్ట్రీ ఎగ్జిబిషన్ ఇవాళ హైటెక్స్లో కన్క్లూడ్ అయింది. ఈ ఎగ్జిబిషన్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై శ్రీహరి వికాటి గారు, మన అగ్రికల్చర్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. వాళ్ళు దానికి చాలా దాకా సపోర్ట్ ఇచ్చినారు. ఈ ఎగ్జిబిషన్లో దాదాపు 500 ఎగ్జిబిటర్స్ అండ్ 42,000 విజిటర్స్ పైన లాస్ట్ ఇయర్ వచ్చినారు. ఈ సంవత్సరం మేము 50,000 ప్లస్ దాటేస్తున్నాము. దాన్ని బట్టి ఎగ్జిబిషన్ విల్ నౌ బీ కాల్డ్ యాజ్ వరల్డ్ బిగ్గెస్ట్ పోల్ట్రీ ఎగ్జిబిషన్ ఇన్ తెలంగాణ. ఇది తెలంగాణకు ఒక ప్రైడ్. మన ఇచ్చిన గవర్నమెంట్ సపోర్ట్ వల్ల ఇదంతా మాకు సాధ్యమైంది. ఈ ఎగ్జిబిషన్ స్పెషాలిటీ ఏంటంటే చాలా దగ్గర కొత్త ఇన్వెస్టర్స్, కొత్త యూత్, యంగ్స్టర్స్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ డూయింగ్ పోల్ట్రీ ఫార్మింగ్ బిజినెస్. దీనివల్ల మనకి ఆటోమేషన్ ఇన్ పోల్ట్రీ చాలా దాకా మాకు కనిపించింది. ఏంటంటే ఆటోమేషన్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. అండ్ ఫార్మర్స్ ఎవరు ప్రజెంట్గా ఉన్నారు వాళ్ళు కూడా అప్గ్రేడ్ చేసుకుంటున్నారు ఫార్మింగ్. దాన్ని బట్టి మనకి ఒక్కటి అర్థం ఏమవుతుందంటే మనము వచ్చిన టైంలో మనం చికెన్లో కూడా మన కెపాసిటీస్ పెంచుకోవచ్చు, ప్లస్ ఎగ్ కన్జంప్షన్ కూడా మన దగ్గర ప్రొడక్షన్ కూడా బాగా అవుతుంది. సో మన ఈ ద్వారా నేను ఒకటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఉన్న హండా లిమిట్స్లో కొత్త ఫామ్ పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుందంటే దానికి ఒక 40 feet రోడ్ కావాలి. అదొకటే మాకు ఎగ్జామ్షన్ ప్రజెంట్గా ఇస్తే కొంచెం రైతులకి బాగుంటుంది. ఎందుకంటే లైవ్లీహుడ్ చిన్న పెద్ద రైతులకి దీని మీదనే ఉంటుంది. 40 foot రోడ్ అంటే వాళ్ళకి ఫార్మ్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఐ థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హూ హెస్ సపోర్టెడ్ దిస్ గుడ్ కాజ్. థ్యాంక్ యూ ఆన్ దిస్ లైన్. కొత్త వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఎగ్జిబిషన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జిబిషన్. దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే దానికి రిటర్న్ బాగుంటుంది. అండ్ దానివల్ల ఇండియాకి ఒక సెకండ్ లార్జెస్ట్ ఎగ్ ప్రొడ్యూసర్ స్టేట్ ఇవాళ కంట్రీలో వరల్డ్లో ఉన్నది మన ఇండియా. దీనికి మనం ఇంకా మంచి ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేస్తే నెంబర్ 1 అవుతుంది. ప్లస్ కొత్త వాళ్ళు ఈ ఫార్మింగ్ టెక్నిక్స్ అడాప్ట్ చేస్తే ఇది చాలా మంచి బిజినెస్. ఎందుకంటే 8 to 9% దీంట్లో గ్రోత్ ఉన్నది. స్టడీ గ్రోత్ మేము లాస్ట్ 10 years నుంచి చూస్తున్నాము. సో కన్జంప్షన్ ఆఫ్ ఎగ్ అండ్ చికెన్ ఇంప్రూవ్ అయితే డెఫినెట్గా మనకి మన కంట్రీకి కూడా మంచి భవిష్యత్తు, ప్లస్ మన చిల్డ్రన్ కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల కొంచెం బయట వస్తాం మనం. అయితే ఈ 3 daysలో ఎంతమంది విజిట్ చేశారు కొత్తగా ఫార్మింగ్ చేయడానికి? ఇప్పుడు దాదాపు 50,000 విజిటర్స్ నేను యాక్చువల్ కౌంట్ ఈవినింగ్లో ఇవ్వచ్చు, బట్ 50,000 దాటేసింది ఈ ఎగ్జిబిషన్. ప్లస్ ఏంటంటే కొత్త ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేసుకున్న వాళ్ళు చాలా దాకా న్యూ జనరేషన్స్ నేను చూస్తున్నాను. యంగ్స్టర్స్ ఆర్ షోయింగ్ వెరీ గుడ్ ఇంట్రెస్ట్ దిస్ ఇయర్ టు స్టార్ట్ పోల్ట్రీ ఫార్మింగ్. అండ్ ఐఎమ్ షూర్ దిస్ వే ద ఇంట్రెస్ట్ ప్రివేల్స్ ఇన్ మన రైతులు కొత్త ఫార్మ్స్ పెట్టుకొని. ఎందుకంటే ఒక టైం ఉన్నది పోల్ట్రీ ఫార్మింగ్ అంటే చాలా దాకా ఓల్డ్ మెథడ్స్ అని అనుకుంటున్న వాళ్ళు. ఇప్పుడు ఇట్లా లేదు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి చూసి ఫార్మింగ్లో ఎంత పెద్ద స్కేల్లో డిఫరెన్స్ వచ్చింది. సో డెఫినెట్లీ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్. ఎందుకంటే టోటల్ ఫోన్ టెక్నాలజీలో మనకు అంత తెలిసిపోతుంది ఎంత ఫీడ్ కన్సంప్షన్ అవుతుంది, ఎంత ఎగ్ ప్రొడక్షన్ అవుతుంది, ఎంత వాటరింగ్ కన్సంప్షన్ అవుతుంది. టోటల్గా ఆటోమేషన్ అయిపోతుంది వాళ్ళకి. సో ఐఎమ్ షూర్ ద జనరేషన్ జెడ్ విల్ డెఫినెట్లీ టేక్ దిస్ ఫర్దర్. అయితే ఏమేం ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకున్నారు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఫార్మింగ్ కోసం? See, presently there are problems related only to major disease issues. So disease is a common factor. ఇది బయోసెక్యూరిటీ మెజర్స్ మనం చక్కగా ఆయన ఆర్డర్ పెడితే అంత దాకా మనకు ప్రాబ్లం రాదు. అందు గురించి ఎగ్జిబిషన్ మాది ఒక నాలెడ్జ్ డే అని ఉంటుంది. ఆ నాలెడ్జ్ డేలో వాళ్ళంతా నేర్చుకోవచ్చు, దాన్ని బట్టి వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్, గవర్నమెంట్ పీపుల్ కూడా వచ్చినారు, వెటనరియన్స్ వచ్చినారు. వాళ్ళు 1-to-1 వాళ్ళు డిస్కషన్ చేసుకొని వాళ్ళు మన ఫామ్కి ఎట్లా పెంచుకోవాలా, ఎట్లా బయో సెక్యూరిటీ పెంచుకోవాలా, వాట్ ఆర్ ద బెస్ట్ వేస్ టు కంట్రోల్ ఫార్మింగ్ అండ్ ఇంప్రూవ్ ద ప్రొడక్టివిటీ, ఇదంతా ఒకటే ప్లాట్ఫామ్లో చాలా ఈజీగా అవుతుంది మీకు.